అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం 11 మంది పైన ఉన్నది. ఈ 11 మంది సమావేశాలకు హాజరవుతారా అనేది ఒక ఆసక్తికరమైన అంశం. అయితే డెఫినెట్గా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం హాజరవ్వరు. కానీ హాజరవ్వకుండా ఏదో దొంగ మాటన ఎప్పుడో వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతారా, హౌస్లోకి రాకుండా వాళ్ళ ఎల్పీ కార్యాలయంలో కూర్చుని అటెండర్తో రిజిస్టర్ తెప్పించుకుని సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు ఇప్పటి వరకు. కానీ రూల్ ప్రకారం సభలోకి వచ్చి స్పీకర్ ముందు కూర్చోవాలి, స్పీకర్ ఉండగా సభలో కూర్చోవాలి, అక్కడ సంతకం పెట్టాలి. మరి అది ఇంప్లిమెంట్ చేసేలాగా కనపడుతోంది ఈసారి హౌస్ స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరు శాసనసభాపక్ష కార్యాలయాల్లోకి రిజిస్టర్ తీసుకెళ్ళా అటెండర్ మీద కానీ అధికారుల మీద కానీ చర్యలు ఉంటాయనే రకంగా చెప్తున్నారు. ఒకవేళ వెళ్ళకపోతే ఏంటి, వెళ్తే ఏంటి, అసలు వెళ్ళడం వెళ్ళకపోవడం పక్కన పెడితే ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం, ఇది ఏ రకమైన విపరీత ధోరణి? ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అంటే ఇదేనా? నీకు చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డికి కోపం ఉండొచ్చు, రఘురామరాజు మీద జగన్మోహన్ రెడ్డికి కోపం ఉండొచ్చు, అలాగే అయ్యన్న పాత్రుడి మీద జగన్మోహన్ రెడ్డికి కోపం ఉండొచ్చు, అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి మొహం చూడడం కేసీఆర్కి ఇష్టం లేకపోవచ్చు. కానీ మీరు గెలిచింది ఓడిపోయింది రేవంత్ రెడ్డిలు గానో కేసీఆర్లు గానో జగన్మోహన్ రెడ్డిలు గానో చంద్రబాబు నాయుడు గానో కాదు, అది ప్రజల అభీష్టం. ఎందుకు ప్రజల అభీష్టాన్ని అవమానిస్తున్నారు? ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతను ఎందుకు నిర్వర్తించడం లేదు? ఎమ్మెల్యేగానే అసెంబ్లీకి వెళ్ళని వాడికి ప్రతిపక్ష నేత హోదా ఉంటే ఏమి, లేకపోతే ఏమి? ఏదో సామెత చెప్పినట్టు కొంచెం ముతగ్గా ఉంటుంది ఆ సామెత నేను చెబితే. సో అలాంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళ